హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు దుబాయ్లో రేగిపూల చెట్టు కిందకు వచ్చాను. రేగిపూలు తింటాను ఇప్పుడు. ఎన్ని కాయలు ఉన్నాయో, రేగికాయలు. ఇవన్నీ చిలకలు కొట్టినాయి, మనకెందుకు కానీ చెట్టు నుంచి కోసుకుందాం ఏదో ఒకటి. కొంచెం పచ్చిగా ఉంది, ఇది బాగుందా? చెట్టు నిండా కాయలే, దీని నిండా కాయలే మొత్తం. ఇలా ఎవరికే తెలియదు అనుకుంటా ఇది రేగిపూల చెట్టు అని. ఫుల్ మొత్తం చాలా కాయలు ఉన్నాయి. తీయగా ఉన్నాయి. కింద కూడా చాలా కాయలు ఉన్నాయి. మొత్తం దీని నిండా కాయలే. తీయగా ఉన్నాయి, ఉప్పు అక్కర్లేదు, ఉప్పు అవసరం లేదు. ఇది ఇంకా కొయ్యాలనిపిస్తుంది కానీ చెట్టు ఎక్కుదామంటే ముళ్ళులు ఉన్నాయి. అక్కడ చెట్టు ఎక్కినా అంత బాగోదు మన ఇంటికాడలాగా. చాలా ఉన్నాయి కాయలు, ఇంకా మనకి కడుపు నిండిపోయింది. చాలా కాయలు కోసాను, ఇంకా చాలా తిన్నాను. ఇంకా ఈ కోసాను, ఇంటికి వెళ్తాను ఇప్పుడు. చెట్టు కింద ఉన్నాను, ఎన్ని కాయలే మొత్తం. మొత్తం ఎర్ర కాసేసింది చెట్టు. ఇది ఎవరికీ తెలియదు అనుకుంటుంది. ఆ రోజు మా తాత ఆ కాయ తినకుండా ఉంటే ఈరోజు మనకి అన్నం వండుతాం, కూర వండుతాం, ఏం లేకుండా ఇలాగ మనకి నచ్చిన కాయ కోసుకుని ఇలా చెట్లంట పుట్లంట తిరిగి బతికేదు. ఆ రోజు ఆ పండు తిన్నాడు కాబట్టి మా తాత ఇన్ని తిప్పలు పడవలసి వస్తుంది. చాలా పెద్ద చెట్టు ఇది.
నీళ్ళు ఏమి ఉండవు ఇక్కడ, అలాంటిది ఎన్ని కాయలు కానీ. అదేమో పెద్ద రేగిపూల చెట్టు, దాని పక్కంటానే ఇంకో చిన్న రేగిపూల చెట్టు ఇక్కడ ఉంది. ఇది చిన్న రేగిపూల చెట్టు అన్నమాట. దీన్ని కాయలు ఉన్నాయి కానీ మనం కోత్తలేదు, ఎందుకంటే కింద తుప్పలు ఉన్నాయి కదా, పాములు ఉంటాయని భయం. ఇక్కడ పాములు ఉండవు అయినా కానీ అదో భయం అంతే. షూ ఉన్నాయి అయినా భయం. ఇంకా చిన్నప్పటి నుంచి చీకటి ఉన్న అక్కడ దెయ్యం ఉంటుంది, తుప్పలు ఉన్న అక్కడ పాములు ఉంటాయి అనేది మనసులో ముద్ర అడిపోయింది కాబట్టి ఇంకా భయం అలాగే ఉంటుంది. అది సముద్రం, ఇవేమో చెట్లు, అవి రేగిపళ్ళు.